తెలంగాణ రాబిన్ హుడ్ గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పండుగ సాయన్న జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి, డిసెంబర్ 10న వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు మంత్రి వాకిటి శ్రీహరి. విజ్ఞప్తి చేసిన 6 రోజుల్లోనే ప్రభుత్వం జీవో విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముదిరాజ్ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి. ముదిరాజుకు సంబంధించిన లెటర్ వాకిటి శ్రీహరి మంత్రి గారు, సహచర మంత్రి గారు మాకు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి అప్లికేషన్ మేము కంపల్సరీ చేస్తామని మాట ఇస్తూ, ముదిరాజు ఎవరు అదే పడకండి, ఖచ్చితంగా జీవో ఆర్డర్ ఇస్తాం, ప్రభుత్వ పరంగా లాంఛనంగా చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వమే తీసుకుంటుందని చెబుతూ, ఆ వేదిక మీద ఉన్నటువంటి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా ఈ బాధ్యత మీరు చేయాలని చెప్పడం, 18 మొన్ననే అనుకుంటా 3 రోజుల ముందరనే ఈ కార్యక్రమం జరగగానే 2 రోజుల్నే పొన్నం ప్రభాకర్ గారు మాకు ఈ ఆర్డర్ ఇప్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వెనుకబడిన సవర్ణ వర్గాలన్నీ కూడా బాగు కావడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే వారి జీవితంలో కొంత వెలుగులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా నా నియోజకవర్గం